అడవిలో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. దగ్గరలో తనవారంటూ ఎవ్వరూ లేకపోవడంతో చాలా కాలంగా అది ఒంటరిగా ఉంటుంది. సోలో లైఫే సో బెటర్ అనుకుంటాం కానీ సోలో లైఫ్ అంత బోర్ లేదు బ్రదరు. మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవడో ఒకడో కోన్కిరిసిగా రేటగాడు ఉండాలిగా. దగ్గరలోనే మా బంధువుల ఇల్లు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి ఈ పండుగ 10 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తాను అనుకుని అది బంధువుల ఇంటికి బయలుదేరింది. అయితే దానికి మధ్యలో నది అడ్డొచ్చింది. అమ్మో, చాలా పెద్ద నదిలా ఉంది. దీన్ని ఎలా దాటాలరా బాబు? అని ఆలోచనలో పడింది. నదిలో ఉన్న కప్ప ఒడ్డున ఉన్న ఎలుకను చూసింది. ఎలుక ఏదో ఆలోచిస్తుండడం గమనించింది. ఏంటి ఎలుగు బావా, అంతలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది. దానికి ఎలుక, మా బంధువుల ఇంటికని బయలుదేరాను. మధ్యలో ఈ నది అడ్డం తగిలేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పింది బాధగా. కప్పకు ఎలుక నాట పట్టించాలని అనిపించింది. ఓ పంచే ఎలుగు బావా, తాడుని నీ నడుముకి నా నడుముకి కలిపి కట్టుకుందాం. నేను ఈదుకుంటూ వెళ్తుంటాను, నా వెనక్కి నువ్వు కూడా హాయిగా వచ్చాయి అని చెప్పింది. కప్ప బామర్ది, ఐడియా అయితే ఎదిరిపోయింది. హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్నట్టుంది. నేను రెడీ అంది ఎలుక ఏమీ ఆలోచించకుండా. తాడుని కప్ప తన నడుముకు ఎలుకకు కట్టింది. రెండూ చటుక్కున నీటిలోకి దూకాయి. కప్ప నీటిలోకి దిగాక ఆనందంతో గంతులు వేస్తూ నచ్చినట్టు ఈదడం దూకడం చేసింది. దాంతో పాపం ఎలుక మునిగిపోతూ తేలుతూ భయంతో అరవసాగింది. ఆ అరుపులు వినే కొద్దీ కప్ప మరింతగా రెచ్చిపోయింది. కప్ప మాటలను గుడ్డిగా నమ్మి నీటిలోకి దూకినందుకు తనను తానే తిట్టుకుంది ఎలుక. కప్ప మాత్రం ఎలుక ఇబ్బంది పడడం చూసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈలోగా కొండ మీద ఉన్న ఓ గద్ద నీళ్ళలో ఉన్న ఎలుకను చూసింది. భలే మంచి ఆహారం, కష్టపడకుండానే కళ్ళ ముందుకు వచ్చింది, వదులుకోకూడదు అని వేగంగా ఎగురుకుంటూ వచ్చి కాళ్ళతో తన్నుకుపోయింది. ఎలుకతో పాటు తాడు కట్టేసి ఉండడంతో కప్ప కూడా ఆకాశంలోకి ఎగిరింది. అప్పుడు గద్ద ఎలుక కప్ప రెండింటినీ చూసి చాలా ఆనందపడింది. అరే, ఒకే దెబ్బకు 2 పెట్టలు, భలే భలే అనుకుని కొండ మీదకు ఎగిరిపోయింది. ఎలుగు బావా, ఏదో సరదాకి నిన్ను ఆట పట్టేద్దామని తాడు ఆట ఆడాను. చివరికి ఇలా అయింది. నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించవా అంటూ కప్ప బాధపడింది. కాప బామర్ది, ఇప్పుడు నీకు బుద్ధి వస్తే ఏంటి, నేను నిన్ను క్షమిస్తే వచ్చే లాభం ఏంటి? ఎలాగో కొద్దిసేపట్లో ఆ గద్దకు ఆహారం కాబోతున్నాం. అందుకే పెద్దలు చెబుతుంటారు, ఎదుటి వారిని ఇబ్బంది పెడితే చివరకు మనం కూడా ఇబ్బందుల పాలు కాక తప్పదని అన్నది ఎలుక. ఇదంతా విన్న గద్ద, నీతి అయితే చాలా బాగుందోయ్, నాకు నచ్చింది. పైగా మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే చాలా జాలిగా కూడా ఉంది. ఈ రోజు నేను పస్తులున్నా పర్వాలేదు గాని మిమ్మల్ని వదిలేస్తున్నాను. పోండి, పోయి పండుగ చేసుకోండి అంది జాలిగా. అంతే, కప్ప ఎలుక పట్టలేని ఆనందంతో అక్కడి నుండి పరుగో పరుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.